నీ చేతికున్న వాచ్ ఖరీదు చేయవురా వాళ్ళ జీవితాలు. మీ అమ్మ కూడా ఇంతే. బతికున్నంతకాలం దానాలు, ధర్మాలు, చారిటీలంటూ 24 అవర్స్ అదే పనిలో ఉండేది. సేమ్ బ్లడ్ కదా. ఇప్పుడు నువ్వు కూడా మొదలు పెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆ ఢిల్లీ ప్రోగ్రాం రీషెడ్యూల్ చేయిస్తాను. ఇంకా ఎన్నాళ్ళు డాడ్ మైండ్తో ఆలోచిస్తావు? ఒక్కసారి మనసుతో ఆలోచించు. మనసు చెప్పినట్టు వింటే ఈరోజు మన దగ్గర ఇన్ని వేల కోట్లుండవు. సురానా ఇండస్ట్రీస్ ఈ స్థాయిలో ఉండదు. మోరోవర్, బీయింగ్ ఎండి ఆఫ్ దిస్ కంపెనీ, యూ మేడ్ ఎ మిస్టేక్. ఒక బిజినెస్ మ్యాన్ డొనేషన్ ఇస్తే అది పబ్లిసిటీ స్టంట్ కోసం లేదా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అయి ఉండాలి. కానీ నువ్వు ఒక కరప్టెడ్ పొలిటీషియన్కి ఇచ్చావు. రే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం పట్టనట్టు నువ్వేం రాస్తున్నావు అక్కడ? నువ్వే అన్నావు కదా డాడ్, నేను ఈ కంపెనీకి ఎండీగా పనికిరానని. అందుకే రిజైన్ చేస్తున్నాను. నా డబ్బుతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది సాయం. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దోచుకున్న వాళ్ళ డబ్బును తిరిగి ఇప్పిస్తే అది న్యాయం. సాయంతో పాటు న్యాయం కూడా చేసి మళ్ళీ తిరిగి వస్తాను. ఒక కొడుకుగా మీకు నేను చాలా చేశాను డాడ్. ఇప్పుడు అమ్మ కోసం చేయాల్సిన టైం వచ్చింది. బాగుంది సార్ ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. తిలక్ గారు, నేను ఇక్కడ 100 కోట్లు నొక్కేస్తుంటే సార్ నా దగ్గర 1000 కోట్లు కొట్టేస్తున్నారు. ఈ లెక్కేంటి? ఆ కొట్టేసిన 1000 కోట్లతోనే ఇదే ట్రస్ట్ లో చదువుతున్న స్టూడెంట్స్ తో ఒక నెట్వర్క్ ఫామ్ చేసి రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ప్రతి బాధితుడికి ఎక్స్గ్రేషియా వచ్చేలా చేస్తున్నాడు రా విక్రాంత్ సురానా. సర్వీస్ చేయాల్సిన మీరు స్కాములు చేస్తున్నారు. బిజినెస్ చేయాల్సిన విక్రాంత్ సురానా సర్వీస్ చేస్తున్నాడు. థ్యాంక్స్ తిలక్ గారు, చాలా క్లారిటీగా చెప్పారు. ఆ ఆనంద్ సురానాని కలవడానికే మాకు 2 నెలలు పట్టింది. మరి దొంగ సురానాని కలవడానికి ఇంకెంత టైం పడుతుందో. వాడే అయి ఉంటాడు చూడరా. అమ్మో, అయ్యి బాబే, వాడు కాదు సార్. మీ దర్శనార్థం టీవీ న్యూస్, ఎన్టీవీ, మహా టీవీ లాంటి ఛానల్స్ అన్ని వచ్చేసాయి సార్. వాడు మళ్ళీ ఏదో గేమ్ స్టార్ట్ చేశాడు సార్. ఇంకా నువ్వు చేసేదేమీ లేదు గాని వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపిద్దు గాని పద. ఇంతవరకు మనం విరాళాలు తీసుకునే మంత్రులను చూసినాం గానీ మొట్టమొదటిసారికి ట్రస్ట్ చేసే సేవను మెచ్చి స్వయంగా మంత్రి గారే విరాళానికి ముందుకు వచ్చిండ్రు. గది కూడా గుట్టు సప్పుడు కాకుండా గదేదో మంత్రి గారిని సార్. ఈ ట్రస్ట్ ని అప్రిషియేట్ చేయడానికి కారణమేంటి సార్? ఇలాంటి ట్రస్ట్ ని మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఎలాంటి లాభం ఆశించకుండా రన్ చేస్తున్నారని తెలిసి అభినందించి వెళ్దామని వచ్చాను. గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే నేను చూసుకుంటా. హలో మంత్రి గారు, ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? ఉండేం పేకాలి, పెద్ద మొత్తం చెప్పారు కదా. అది కాదు సార్, మీరు ఇక్కడికి వచ్చిన పని మర్చిపోయినట్టున్నారు. ఏం మర్చిపోయారు? నువ్వు ఆగరా నాయన. ఏం మర్చిపోయారు? ఈ ట్రస్ట్ కి 5 కోట్లు విరాళం ఇస్తాన్నారు కదా సార్. మీడియా ఉంది సార్, ఇప్పటివరకు డబ్బు అయిపోయింది. ఇక్కడ ఏం తేడా జరిగితే పరువు కూడా పోతుంది. చెక్ ఇచ్చి పదవి కాపాడుకోండి సార్. ఆ రోజు మంచి పని కోసం నీకు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చాను. ఈ రోజు అదే మంచి పని కోసం నీ దగ్గర నుంచి 5 కోట్లు తీసుకుంటున్నాను. లెక్క సరిపోయిందా? మీడియాను అడ్డం పెట్టుకుని బతికిపోయావురా. నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవు. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనివ్వను. త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ మీద మనం మళ్ళీ కలుస్తున్నాం. చూస్తా. సారీ, నా వల్ల నీకు ఇబ్బంది అయింది. ఏంటి? వాట్? రాష్ట్ర మెట్రోపాలిటన్ కోర్టులో బాంబు పేలుడు జరగబోతోందన్న సమాచారంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబుని కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు ఈ బాంబు దాడి గురించి పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ రోజు కోర్టు హియరింగ్ కి వచ్చే కేసుల గురించి అటెండ్ అయ్యే
అటెన్షన్ ఎవ్రీబడి. ఆ బాంబు పెట్టింది నేనే. ఆ బాంబు ఇక్కడ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా నేనే. అణు బాంబు కన్నా ఆర్డిఎక్స్ కన్నా ప్రమాదకరమైన ఎక్స్ప్లోసివ్, ది మోస్ట్ డిస్ట్రక్టివ్ వెపన్ ఇన్ ది వరల్డ్. అసలు ఈ డబ్బేంటి? నేను కష్టపడి దొంగిలించిన డబ్బు, చేసిన నేరాన్ని అంగీకరిస్తూ ఈ డబ్బుతో మీడియా సమక్షంలో సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు లొంగిపోతున్నాను. ఇన్ని కోట్ల రూపాయల దొంగతనం జరిగితే ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఎవరిది డబ్బు? ఆనరబుల్ హోమ్ మినిస్టర్ జయేంద్ర, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ ఆరోగ్యరావు, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్. కొట్టేసావో చెప్పంటే కేబినెట్ మినిస్టర్ పేరు చెప్తానంటయ్యా. ఈ డబ్బు కొట్టేసింది వాళ్ళ నుంచే. ఇష్యూని పబ్లిక్ చేస్తాడు సార్. దీని వెనక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. మీకు తెలియని మన నాయకుల చీకట కోణం ఉంది. జనం డబ్బు స్కామ్ చేసి వాళ్ళు కొట్టేస్తే స్కెచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను కొట్టేశా. మీరు చేస్తున్న ఆరోపణలకి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్, ఐ హావ్ ఎవిడెన్స్. మొత్తం డీటెయిల్స్ కోర్టులో బయట పెడతా. ఇఫ్ యూ హ్యావ్ ది గట్స్ కోర్టుకు వచ్చి ఆన్సర్ చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. జై హింద్. మన విక్రాంత్ గారి నాన్నగారు. ఈ జనాలంతా విక్రాంత్ సార్ కోసం వచ్చారు సార్. విక్రాంత్ కోసమా? సార్ తను తెలుసు, అయినా అక్షర విక్రాంత్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడని తనే నాకు చెప్పింది. థ్యాంక్ యూ. అయ్యా, ఆ దేవుడు మీకు కొడుకునిస్తే మీరు కొడుకు రూపంలో మాకో దేవుణ్ణిచ్చారయ్యా. కష్టం వస్తే కన్నీరు పెట్టడం మనిషి తత్వం, కానీ మా కన్నీరు తుడవడానికి తన కష్టపడుతున్నాడే, అదయ్యా మానవత్వం. అంత దూరం నుంచి వచ్చి ఏం మాట్లాడరేం డాడ్? నా చుట్టూ ఎప్పుడు చూసినా కొన్ని వందల మంది జనం ఉంటారు. ఒక్క నెల జీతం ఇవ్వకపోతే ఒక్కడు రాడు. కానీ ఈరోజు బయట నీకోసం ఎదురు చూస్తున్న ఆ జనాన్ని చూశాక నాకు అర్థమైందిరా, నేను సంపాదించలేందేంటో, నువ్వు సంపాదించిందేంటో. నువ్వు మీ అమ్మే కరెక్ట్ అని ప్రూవ్ చేశావు. ఎప్పుడు మైండ్తోనే కాదు, అప్పుడప్పుడు మనసుతో కూడా ఆలోచించాలని. కానీ నేను నిన్నిలా చూడలేకపోతున్నాను. ఐ హావ్ హర్డ్ ద బెస్ట్ లైఫ్స్ ఫర్ యూ. వద్దు డాడ్, నా కేసు నేనే వాదించుకుంటాను. నువ్వు మొండోడివిరా, నీ పంతం నీదే. ఆనంద్ సురానా ఏకైక వారసుడే ఈ విక్రాంత్ సురానా. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు నువ్వా ఆ హోమ్ గార్డ్ ఏమనుకుని తొక్కులాడి తెచ్చిన. అయినా వీడేందిరా వాడికాడ కోట్లు పెట్టుకొని మనమేంద పడినాడు. బీరిన డాక్టర్ బిలు వాడొక్క ఇంజెక్షన్ ఇస్తే మత్తులోకి వెళ్ళిపోతా. నాకాన్నే హాయిగా ఉండాలి. మీకు ఇంజక్షన్ లేకుండా మత్తులోకి వెళ్ళిపోయి మార్గం చెప్పనా? ఏందిరది? ఆ విక్రాంత్ సురానా మీకు కూడా కోర్టు నుండి పంపించాడు. అమ్మా ఒక్కసారి బయటికి రామ్మా, గ్యాప్ బాగా వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీకు వేల పాల లేదయ్యా. సంక్రాంతి రావాల్సిన వాళ్ళు సంవత్సరం అంతా వస్తున్నారు. ఇదో పట్టు. నేనే నీ వాడకాన్ని. ఏంటండి ఇది? వాడికి ఇల్లు రెంట్కి ఇచ్చిన పాపానికి అనుభవిస్తున్నాను. ఇంతకీ అప్డేట్స్ ఏంటి? మన పైన అద్దెకుండే అతను పెద్ద కోటీశ్వరుడంట. కోట్లు కొట్టేసినాడు కోటీశ్వరుడు కాక బిచ్చగాడు అవుతాడని పెచ్చకపోతే. అక్క వాడకంబా వచ్చాడా? ఇంకా రాలే తమ్ముడు. ఏంటక్క ఇంటింటి టీవీ పెట్టేస్తాడు? ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పెడతాడు? कोई काम से तोशिबा कंपनी से बात करने के लिए जापान गया. తోసిబా ఏంటి? మేము అడిగిన సోనీ బ్రేవియే కదా. ఒరేయ్ మల్టీప్లెక్స్ తీసుకోరా, దరిద్రుడాని. ఊరికలకు వస్తున్నారు కదా. ఆగో. ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే సేఫ్ గా ఉండేది. అందరూ కలిసి నాయక్ పై మొత్తం తెచ్చి సీటు కింద పెట్టారు. ఇప్పుడు ఏమైంది? వాడు మన జాతకాలన్నీ కోర్టులో పెట్టాడు. రేపు మా అప్పో సమ్మన్లు కూడా వస్తాయి. అలాగైతే రేపటిదాకా ఎందుకు సార్, ఆల్రెడీ వచ్చేసినాయి. ఇది మన రెవెన్యూ మినిస్టర్ గారికి, ఇది మన ప్రియమైన ఫైనాన్స్ మినిస్టర్ గారికి. చదువుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? స్కాములు చేసినప్పుడు లేదేంటి? మీకు కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి, ఏరుకోండి. సార్ సీఎం గారు లైన్ లో ఉన్నారు. సార్ జయేంద్ర, ఏంటయ్యా ఇదంతా? ఇప్పటికే నీ వల్ల పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది.
నీ మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని ప్రూవ్ చేయి లేదా రిజైన్ చేయి. ఏమన్నాడు సీఎం? రిజైన్ చేయమన్నాడా? తెలుసు, నాకు తెలుసు. పరిస్థితి ఇంతవరకు వస్తుందని నాకు ముందే తెలుసు. ఎక్కువ వాగ్యావంటే నీ నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుంది. ఆగు నాయక్, వీడి సంగతి వదిలేస్తే ముందు సమన్ల సంగతి చూడు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చేస్తా. సార్, చిన్న అడ్జస్ట్మెంట్. బ్యారక్స్ ఏవీ ఖాళీ లేవు. అంచేత ఈ కొత్త ఖైదీలంతా రాత్రికి ఇక్కడే ఉంటారు. తెల్లారేసరికి ఎలాగో ఉండరు కదా. అంటే రేపు కోర్టుకి వెళ్ళాలి కదా. ఏయ్, సార్ని అడ్జస్ట్మెంట్ అడిగాం, ఇబ్బంది పెట్టకండి. సార్, ఒక్కొక్కడు 10 మర్డర్లు చేసినోడు సార్. వాడి పాటికి అయిపోయి ఫోన్ చెవు దగ్గర పెట్టావు. నేను వాడి మీద ఫోకస్ పెడితే వాడి అండర్లో ఉన్న పోలీస్ ఫోర్స్ మొత్తం అడ్డొచ్చిన వాడు చావు ఆపలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసిన కోర్టు రమ్మని చెప్పి వాడికి. రాష్ట్ర కేబినెట్ మంత్రులు కోర్టుకి హాజరవుతున్నారు. మంత్రులపై జనాల ఆగ్రహం